అమ్మాయి యాపిల్ పండు టేబుల్ మీద పెట్టింది, నానబెట్టిన పండు పేరేంటి? రాంగ్ ఆన్సర్. అమ్మాయి యాపిల్ కాయ అమ్మాయి కాదు, అమ్మాయి యాపిల్ పండు టేబుల్ మీద పెట్టింది, నానబెట్టిన పండు పేరేంటి? అమ్మాయి యాపిల్ పండు టేబుల్ మీద పెట్టింది, నానబెట్టిన పండు అరటి పండు. అమ్మ బాబాయ్. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అమ్మాయి అంటారా, ట్రై చేయి. అమ్మాయి కాదు, అమ్మాయి యాపిల్ పండు టేబుల్ మీద పెట్టింది, నానబెట్టిన పండు పేరేంటి? యాపిల్ పండు. మ్యాంగో. మ్యాంగో. మ్యాంగో ఎలా వస్తుంది అయినా పండే కదా. యాపిల్ పండు పెట్టాడు అమ్మాయి యాపిల్ పండు పెట్టింది. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? డాడీ ఏ పండు పెట్టాడు? డాడీ పెట్టిన పండు నానబెట్టిన పండు చింతపండు. ఏ పండు నానబెడతారా? ఇంగ్లీష్ లో ఏమని చెప్తారు చింతపండుని? ఓకే చెప్పానా? యాపిల్ పండే నానబెట్టి పెట్టింది అమ్మ. అబ్బా చింపేసావు గురు. యాపిల్ పండు రైట్ ఆన్సర్. నానబెట్టి పెట్టింది. నాన్న కాదు, నానబెట్టి పెట్టింది. మనం ఎవరికి చేయని దానం ఏంటిది? రక్తదానం. అది అందరికీ చేస్తాం కదా. మైదానం. ఎవరికి మనం చేయలేని దానం? అన్నదానం చేస్తాంగా. నేను అన్నది అమ్మదానం బ్రో. చేదానం. క్లూ ఇస్తా. మీరు నడుస్తున్నారు, మీకంటే ఒకడు స్పీడ్కి వెళ్ళిపోతుంది, అప్పుడు ఏమంటారు మీరు? ఆగ్రా అంటాం. ఇంకేమంటారా? ఆగ్బే అని కూడా. ఓట్స్ వేరుంటాయి. అది కాకుండా ఏమంటాం? ఒకడు వెళ్తున్నాడు, వాడిని ఏమంటారు? స్లోగా వెళ్ళంటాం. నిదానం. అదే ఆన్సర్. చెయ్యని దానం నిదానం. అమ్మో మా టీచర్. అమ్మ బాబాయ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మామూలుగా వేయట్లేదు. నిదానం. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరానికి దక్షిణానికి తేడా దిక్కులు. అవునా? నిజమా? చెప్పు, ఆ దిక్కులేండి చెప్పు. అది ఇటువైపు ఉండేది, అది అటువైపు ఉండేది. ఏది ఎటువైపు ఏది ఎటువైపు పేర్లు ఉంటాయి వాటికి. చెప్పు. ఉత్తరం అంటే నాకేం తెలుసు? ఉత్తరం ఉండే చోట ఉత్తరం, దక్షిణ ఉండే చోట దక్షిణం ఉంటుంది. చెప్పు మళ్ళీ చెప్పు. అదే ఉత్తర ఉండే చోట ఉత్తరం, దక్షిణ ఉండే చోట దక్షిణం. కొంచెం క్లారిటీ చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ చెప్పావు. ఉత్తరం అంటే ఏంటి, దక్షిణం అంటే ఏంటి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నార్త్ పోల్ దగ్గర మ్యాగ్నెటిక్ లైన్స్ వస్తాయి బయటికి, సౌత్ పోల్ దగ్గర ఈ లోపలికి వెళ్తాయి. అదే తేడా. వీడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పేస్తున్నావు బ్రో. ఏంటిది బ్రో? ఏం అర్థం కాదు. నువ్వు చెప్పు. నాకు అసలు తెలియదే. ఉత్తరం అంటే లెటర్, దక్షిణం అంటే దేవుడు దక్షిణం అని తీసుకోవడం. అదే ఆన్సర్. అదే కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. అవునా? అంటే తప్ప బ్రో. కరెక్ట్ ఆన్సర్ అంటే కరెక్ట్ తప్పు అంటావు. ఉత్తరం అంటే ఏంటి? లెటర్. దక్షిణం అంటే అదే డొనేషన్. అదే ఆన్సర్. అదే కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. నేను కరెక్టే చెప్పానా?